గురుగారు యాక్చువల్‌గా మనకి పితృదోషం ఉంటే మన జాతకంలో అసలు మనకి ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయంటారు? వాస్తవానికైతే తల్లి పితృదోషము అనేది పూర్వస్థాన బలాలను బట్టి పితృదేవతలకి ఎవరైతే కార్యక్రమాలు చేయకోకుండా హ్మ్. పితృదేవతలకి పిండ ప్రదానాన్ని సరిచేయకోకుండా ఓకే. సకాలంలో నడవడ చేయకోకుండా హ్మ్. వాళ్ళని కొన్ని రకాలుగా మనం ఇబ్బంది పెట్టినప్పుడు ఆ వంశానికి సంబంధించిన కొన్ని పితృదోషాలు తగులుతూ ఉంటాయి. ఓకే. ఆ పితృదోషాల వల్ల కుటుంబం అనేది వంశాభివృద్ధిలో ఎవరైతే పెద్దవారైతే ఉంటారో హ్మ్. వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. అర్థమవుతుందా? వంశాభివృద్ధి అంటే వంశంలో నిలబెట్టే ముందు మనిషి. ఓకే. ముందుగా పుట్టిన ఎవరైతే మగ జన్మ ఉంటుందో హ్మ్. ఆ జన్మకి ఖచ్చితంగా పితృదోషాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఎందువల్లంటే తల్లి సకాలంలో వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళకి ఆ పిండ ప్రదానం చేసినప్పుడే ఆ దైవస్థానంలో కలిసిపోతారు. ఓకే. సకాలంలో కలవనప్పుడు హ్మ్. ఆ పితృదేవతల ఒక ఆత్మ రూపంలో ఒక ఓకే. కుటుంబ స్థానాన్ని అనుసరించుకొని హ్మ్. వాళ్ళు ఎప్పుడైతే బిడ్డల నుంచి వాళ్ళకి మనవల నుంచి మనవరాల నుంచి మోతాతల నుంచి ఇలాంటిది ఎవరి నుంచైనా మనకి రాకోకుండా ఉంటుందా? పిండ ప్రదానం చేసే దైవ జ్ఞానంలో కలిపితే వాళ్ళ ఆత్మలు శాంతి కలుస్తాయి. ఓకే. ఎప్పుడైతే చేయకోకుండా కొంత అశ్రద్ధ చేసి నిలకట చేసి ఒక సంవత్సరమో 2 ఏళ్ళలో ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అనుకోండి, హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ చేయకూడదు. ఓకే. ఖచ్చితంగా కాశీ వెళ్ళాలి. హ్మ్. గంగలోకి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ చేయటం వల్ల హ్మ్. కాశీలో ఒక్కసారి పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే వాళ్ళ వంశాభివృద్ధికి చాలా శ్రేయస్కరం. ఓకే. అర్థమైందా తల్లి? హ్మ్. ఈ పితృదోషాలు అనేది నివారణ కావాలి అంటే సకాలంలో మనం వెనక చేయనప్పుడు ఇప్పుడు సకాలంలో చేయాలనుకుంటే ఆలస్యం అయిపోతే 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో 10 ఏళ్ళు అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా పితృదోషాలు లేకోకుండా ఖచ్చితంగా కాశీలో పిండ ప్రదానం చేయటం వల్ల వాళ్ళ ఆత్మలు సంతృప్తి చెంది దైవ జ్ఞానములు కలిసిపోయి వాళ్ళ ఆశీస్సులు మన మీద ఎల్లవేళలా ఉంటాయి. గురుగారు ఇప్పుడు కాశీ వెళ్లి పిండ ప్రదానం చేయాలంటున్నారు. కొంతమందికి అది చేయడానికి కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటారు? ఖచ్చితంగా ఆటంకం లేని మానవుడు భూప్రపంచం మీద ఎవరు ఉండరు తల్లి. ఓకే. సమస్య లేని మనిషి అనేవారు ఎవరు ఉండరు. హ్మ్. ప్రతి ఒక్క మనిషికి సమస్య ఉంటూ ఉంది. ఓకే. సమస్యలు అనేది ఎలాంటి దోషాల వల్లనే కూడుకుంటాయి. ఓకే. దాన్ని అధిగమించే మనిషి పని చేసుకోవాలి. హ్మ్. మనకు సమస్య ఉంది కదా, ఈ సమస్యను మనం పోస్ట్ పోన్ చేసుకుంటాము, పితృదేవతలకి పిండం పెట్టకోకుండా ఉంటాము, వాళ్ళని శాంతి పరచుకోకుండా ఉంటాము అంటే జరిగే సమస్య దానివల్ల. ఓకే. ఆ మనిషి అలాగ నిలకట కాకోకుండా నిలబడకోకుండా మనశ్శాంతి లేకుండా అటంకులు జరుగుతున్నాయి. పితృదేవతలకు మనం శాంతి పరచలేదు. అలాంటి శాంతి పరచినప్పుడు మనకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇది పితృదోషం లాగానే ఉంది అనేది మనం గమనించుకొని దాన్ని ఎప్పుడైతే మనం శాంతి చేకూరుస్తామో మనకే శ్రేయస్కరం కదమ్మా. ఆ దోషాన్ని పెట్టుకొని నేను చెయ్యలేను అని అనుకోకూడదు. మనిషి అనేవాడు అధిగమించినప్పుడే కట్ట తెంచినప్పుడే కర్మ తెగుతుంది. ఓకే. ఆ కర్మ తెంపాలనంటే ముందు నీ ఆత్మ తెగాలి కదా. ఆత్మ తెంపినప్పుడే కర్మ తెగిపోద్ది. ఆ ఆత్మ తెంపే విధంగా మానవుడు ఒక అడుగేసి పరమాత్మ అనంటే ఆయన 10 అడుగులు నడిపిస్తాడు. నేను అడిగైన గాని నువ్వే నడిపి దేవుడా అనంటే భగవంతుడైనా గాని ఏం చేయలేడు. నీ కర్మకు నువ్వు అనుభవించరా నాయన అంటాడు. మానవ జన్మలో ఉండవలసిన కొన్ని విధానాలు అధిగమించి అడిగేసినప్పుడే ధైర్యే ధనం. ఓకే. మనిషికి ధైర్యంతో ఒక అడుగు ముందు ఎప్పుడైతే వేస్తాడో అప్పుడు ఆ పితృదేవతలు శాంతి పడతారు, ఆ దైవము శాంతి పడుతుంది, నువ్వు శాంతి పడి అభివృద్ధి చెందుతావు. ఓకే. ఇలాగ అభివృద్ధి చెందాలి అంటే ఒక అడుగు వేసుకొని ఆ సమస్య నుంచి మనిషి తెంపుకుంటేనే ఆ మనిషికి శుభదాయకం జరుగుతుంది అనేది మన స్థానంలోనే ఉంది. గురుగారు ఇప్పుడు పిండ ప్రదానం చేయడానికి కొంతమందికి ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి అసలు ఎంత సమయం లోపు ఇదంతా చేయాలంటే? వాస్తవానికైతే తల్లి కొంతమంది నెలగా పెట్టేవారు ఉంటారు. ఓకే. కొంతమంది సంవత్సరానికి ఒకసారి పెడతారు. ఓకే. నెల మాసికాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు ఒక సంవత్సరానికే పెట్టాలి. సంవత్సరం దాటింది అని అంటే పితృదేవతలలో శాంతి లేనట్టే. ఓకే. అర్థమైందా తల్లి? సంవత్సరం దాటిందని అంటే వాళ్ళకి శాంతి లేదు. ఆ శాంతిని మనం సమకూరిస్తే వాళ్ళ కుటుంబంలో పితృదోషం అనేది ఉండదు కదా. ఓకే. అలాగ అధిగమించుకోకుండా ఎక్కడైనా మనం చేయాల్సింది ఇప్పుడు కాశీ ఎక్కడికి పోయినా కానీ కొన్ని జీవులు అక్కడికి వెళ్ళే చనిపోయి అక్కడే కాల్చుకొని అక్కడే గంగలో కలిసిపోతూ ఉన్నారు. ఎందువల్ల? అది చాలా పుణ్యక్షేత్రం. శంకరయ్య గారు ఆ శివ పరమాత్ముడు కొలువైన స్థలం, పుణ్యక్షేత్రం. దాంట్లో మనకు అనుకోని విధమైన
ఫలితాలు దక్కే యోగం. మనిషి ఎంత కష్టం ఎంత ఉన్నా కానీ మీద హరిశ్చంద్ర ఘాట్లో జీవులు శవాలు మీద కాలి ఆ గంగమ్మ తల్లి ఒడిలో కలిసిపోయి అక్కడే చనిపోవాలన్న జ్ఞానంతో చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు. మనిషి ఉన్న దేహాన్నే పరిపూర్ణం చేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఆ దేహాన్ని మనం మనున్నప్పుడే పితృదేవతలకు శాంతి చేయటం వల్ల ఆ మనుషులకి ఎప్పటికైనా వాళ్ళ కుటుంబ స్థానం వంశాభివృద్ధికి చాలా గొప్ప విషయం మంచి జరుగుతుంది. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఓం నమః శివాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.